ఓజీ ఆ గయా. వెల్కమ్ బ్యాక్ టు అవెల్ పండు. స్వయంభూ టీజర్ రిలీజ్ అయింది, మామూలుగా లేదు. ఒక బాహుబలి, ఒక మగధీర ఇలాంటి వాటిల్లో నిలిచిపోద్ది అనిపిస్తుంది. అండ్ నిఖిల్ సిద్ధార్థ గారు స్టార్ హీరో అవబోతున్నారు. స్టార్ హీరో అని మేకింగ్ అసలు సూపర్ ఉంది టీజర్ మాత్రం. ఆ బీజం కానీ ప్రతి డైలాగ్ త్రికరణ చుట్టమా అండి, మీరు డైలాగ్ రాసినారు, భలే రాశారు డైలాగ్స్. ఒక్కొక్క డైలాగ్ పేలిపోయింది, మామూలు లేదు. అండ్ టీజర్లో ప్రతి షాట్ అందరి క్యారెక్టరేషన్ బాగా సెట్ అయిపోయింది. అండ్ రాజ్యాల గురించి, రాజు గురించి నిఖిల్ సిద్ధార్థ కూడా రాజు రోల్ బాగా సెట్ అయిపోయారు. బాగా నచ్చిన డైలాగ్ ఏంటంటే, కాలం కత్తై చూస్తే కాపాడే కవచం అతడు అని చెప్పి అసలు రేంజ్ ఇచ్చి రైల్వేషన్. యాక్చువల్లీ ఇది టైర్ 1 హీరో పడుంటే నిజంకి, దీని గ్లిమ్స్కి, దీని హైప్కి ఎక్కడికి వెళ్ళిపోవాల్సిన సినిమా ఇది. స్టిల్ నిఖిల్ సిద్ధార్థ గారికి ఒకటే కార్తికేయ తర్వాత కెరీర్ టర్నింగ్ పాయింట్ లా అనిపిస్తుంది నాకు ఈ టీజర్ చూస్తే. ఇంకో డైలాగ్ ఇంకా బాగా నచ్చింది నాకు. బలం ఎక్కడైనా నశిస్తుంది మిత్రమా, కానీ తెగింపు తెంపుకుంటూ తెగుకుంటూ వెళ్తూనే ఉంటుంది. తెగింపు ఉండాలి మనిషికి, తెగింపు ఉంటేనే ఏదైనా. నాకు ఈ డైలాగ్ బాగా పర్సనల్లీ కనెక్టెడ్ అనమాట. బాగా నచ్చింది నాకు ఈ డైలాగ్, అసలు సూపర్. వ్యక్తిని వదులుకోవద్దు, ఒక వ్యక్తి వల్ల ఒక గ్రామం వదులుకోవాల్సి వస్తుంది, ఒక గ్రామం వల్ల ఒక రాజ్యాన్ని వదులుకోవాల్సి వస్తుంది, ఒక రాజ్యంలో ఒక దేశాన్ని వదులుకోవాల్సి వస్తుంది. సో ఇలాంటి కాన్సెప్ట్తో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు సేమ్ ఇట్లాంటి సీన్ చూస్తాను నాకు శివాజీ గారు గుర్తొస్తారు. అసలు ఏం టీజరు, ఏం గ్లిమ్స్, బ్లడ్ బాయిల్ అయిపోయింది. చాలా బాగుంది టీజర్. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇలా ఉంటుందని చెప్పేసి. నిఖిల్ సిద్ధార్థ గారు ఇంత గ్యాప్ తీసుకుంటే ఎట్లా వస్తుందని అనుకున్నా. అండ్ స్పై డిజాస్టర్ వల్ల కొంచెం వెనకబడిపోయారు. స్టిల్ కార్తికేయ నుంచి వెళ్ళి ఘోరంగా అయిపోయింది దానికి. సో అందుకే నార్త్లో రిలీజ్ చేయలేదు స్పై మూవీని. సో ఈ మూవీ చూస్తా అంటే పక్కా 200 crores కొట్టేలానే ఉన్నారు, స్టార్ హీరో అయ్యేలానే ఉన్నారు. కానీ స్టార్ హీరో అవ్వాలంటే ఇంకా అంత సులువు కాదు. డే 1 గట్టిగా లాగాలి, మరి చూద్దాం ఏమవుతుందో. టీజర్ మాత్రం మామూలుగా లేదు, అసలు పీక్స్లో ఉండి ప్రతి స్క్రీన్ ప్రెజెన్స్ అయిన షార్ట్స్, డైలాగ్స్, రైటింగ్ కానీ, ఆ వర్డ్లో తీసుకుపోవడం కానీ, వర్డ్లో బాగా తీసుకెళ్ళింది. కానీ ఇంకొంచెం విఎఫ్ఎక్స్ ఇంకొంచెం గట్టిగా వాడితే బాగుంది అనిపించింది. కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ అంత పెద్దగా అనిపించలేదు. ఇంకొంచెం బడ్జెట్ పెడితే ఇంకా బాగా వచ్చాయి అనుకోండి. టీజర్ అయితే సూపర్ ఉంది, మూవీ అయితే రిలీజ్ అవుతుంది. అండ్ నేనైతే ఎక్స్పెక్టేషన్స్ బాగా పెట్టుకున్నాను. నిఖిల్ సిద్ధార్థ గారి మూవీ చాలా లేదు చూడక, థియేటర్లో చాలా గ్యాప్ ఇచ్చారు ఈయన. అండ్ మొన్న పోస్ట్ పెడితే ఇంత గ్యాప్ ఇచ్చారు అనుకున్నా. కానీ పెద్ద మూవీ, పెద్ద బిర్యానీ కుక్ చేస్తున్నారు, మంచి కుక్ చేసారు. ఇప్పటికే కడుపు నిండిపోయింది. మూవీ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది నాకైతే. సైలెంట్గా భలే రిలీజ్ చేసి టీజర్. ఇలాంటి టైంలో విజువల్స్, షార్ట్స్, డైలాగ్స్ అన్నీ పీక్స్లో ఉన్నాయి. బాగా వచ్చింది టీజర్, మంచి టీజర్ అనమాట. 2025 మంచి టీజర్ రిలీజ్ అయింది. ఈ ఫిబ్రవరిలో అయితే ఇది మంచి టీజర్, నాకైతే భలే నచ్చేసింది. అండ్ లుక్స్ బాగున్నాయి, సాంగ్స్, బీజం అంత బాగా కొట్టుకున్నారు. స్టిల్ బీజం ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, కీరవాణి గారి బీజం. మరి ఎవరు తస్కరించింది, చూద్దాం ఎట్లుంటుందో. కానీ టీజర్ బాగుంది. మీరైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి. ఈసారి నేను కూడా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నా. చూద్దాం థియేటర్ పోదాం ఏమవుతుందో. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ టీజర్ రివ్యూ. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నిఖిల్ సిద్ధార్థ గారు స్టార్ హీరో ఎలా ఉన్నారు నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.